ब्राह्मणोऽस्य मुखमासीत् चन्द्रमा मनसो जातः सूर्यो मुखारिन्द्रश्चाग्निश्च आसीरन्तरिक्षौ पद्भ्यां भूमिद्दिशश्रोत्रादो वेदाहमेतं पुरुषं महान्तम् सर्वाणि रूपाणि विचत्यधीरः अनन्तरं शुद्धाचमनीयं समर्पयामि अभिवस्त्रासवदनान्यर्षामि देनो सुदिगा पूजमानः महागणाधिपतये नमः वस्त्रार्थे अक्षतान् समर्पयामि नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि हर नमः पार्वतीपतये हर हर महादेव हर बोलो गणेश महाराज की ओम सुमुखश्च एकदन्तश्च कपिलो गजकर्णकः ओदरश्च भगतो विघ्नराजो गणाधिपः दुर्गणाध्यक्ष फलचन्द्रो गजाननः नन्दशूर्पकर्णो हेरम्ब स्कन्दभूषणः नीराजनानन्तरं युद्धाचमनीयं समर्पयामि जय बोलो माता महाराज्ञी की जय सर्पैकरागतनजागसंयो विश्वानिनो दुर्गः जातवेरस्यन्धन्ननावादरिदादिपरिषे ओम स्वाहा ओम भवः ओम भूम स्वाहा ओम जम ओम हं ओम स्वाहा ओम हं ओम जो ओम स्वाहा ओम भूम भवः ओम स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धं पुष्टिवर्धनं उर्वारुकमिवबन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् नमः सहमानाय व्याधिरां व्याधिरेणां पदये नमो नमर्कगुभाय शङ्करे स्केराणां पदये नमो नमो शङ्कराय पुष्कराणां पदये नमो नमो वञ्जरे परिवञ्जरे स्कायो परजराजारण्यानां పూర్ణిమ గారు మల్లికార్జున గారు ఇక్కడ ఉండాలి, మీరు ఇక్కడ ఉండాలి, ఒక 10 నిమిషాలు పైకి రావాలి. సంభావ్యవచ్చేత్సీహ ప్రమదితవ్యం ప్రమదనాభ్యాన్న ప్రమదాన్ వదాసనేన ప్రశ్వసితవ్యం. అండి నేను బాగాజమండి.
ఈరోజు మా బావగారికి మా తోడుకోడలకి మళ్ళీ జరిగే పెళ్ళి అండి ఇది. పిల్లలు హడావుడిగా తిరుగుతూ పెళ్ళి సందడిగా ఉండి ఎంతో బాగుంటుంది కదండి ఇట్లా చేస్తుంటే. ఇది మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం మేము. చాలా సందడిగా ఉందండి, చాలా బాగుంది. వాళ్ళకి మా బావగారికి మా తోడుకోడలకి సంపూర్ణమైన ఆరోగ్యం అని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇట్లు నేను బాగాది మండండి. Yes. ఈ ఆదర్శ దంపతుల కుమార్తె శ్రీమతి పూర్ణిమ గారు, అలాగే మల్లికార్జునరావు గారు అల్లుడు గారు, అలాగే పిల్లలిద్దరు కూడా సుజల సుఫల ఇక్కడ వేదిక మీద ఉంది. వారికి విశేష తెలియజేయడం మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఎంతో మంది ఈరోజు ఈ వేడుకలో అతిథులుగా విచ్చేసి మాటలు వీరితో వారికి ఉన్న అనుబంధం అంతా కూడా మనం వయసులోనే తండ్రిని కోల్పోయిన మొత్తం కుటుంబ బాధ్యతలు స్వీకరించి 3 చెల్లెళ్ళు 2 సోదరులకు అంతా తానే అయ్యి నాన్న లేని లోటు తీర్చిన గొప్ప మనిషి వెంకట శేషగిరిరావు గారు. హైదరాబాద్ వచ్చి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి తన తోడబుట్టిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న తపనతో తాపత్రయంతో అహర్నిశలు శ్రమించి కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించారు. అది కూడా ఏదో మామూలు ఉద్యోగం కాదు, ఏకంగా గవర్నమెంట్ జాబ్నే సాధించారంటే తన రక్తం పంచుకు పుట్టిన తన వాళ్ల కోసం ఎంతో బాధ్యత కలిగి పట్టుదలతో సాధించారో మనం అర్థం చేసుకోవచ్చు. తదుపరి 1980వ సంవత్సరంలో విజయలక్ష్మి గారిని వివాహం ఆడి తనలో సగంగా తనతో సమానంగా తన జీవితంలోకి ఆహ్వానించారు. శేషగిరిరావు గారు తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉద్యోగాలు సంపాదించడంలో వారి పెళ్లిళ్లు జరిపించడంలో విజయం సాధించగలిగారు అంటే దానికి ప్రధాన కారణం విజయమ్మ గారు. భర్త కుటుంబం బాధ్యతలని విజయలక్ష్మి గారు తన బాధ్యతగా కూడా భావించి భర్త తోడబుట్టిన వారి ఎదుగుదలకి జీవితంలో స్థిరపడడానికి పరోక్షంగా ఆమె కూడా కారణమయ్యారు. 15 మంది రాష్ట్ర గవర్నర్లతో కలిసి పనిచేసిన ఘనత మన రావు గారిది. రాజ్భవన్లో ఆయన సుదీర్ఘకాలం పనిచేసిన తరుణంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ రైట్ నౌ ఇప్పుడు చేస్తున్నారు. ఆయన పదవీ కాలంలో ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి శేషు గారికి. 58 సంవత్సరాల సుదీర్ఘ కాలం అలుపెరగక ఆయన పనిచేశారు. ఇప్పుడు ఈయన వయసు 70 సంవత్సరాలు. 70 అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని, వయసుకి మనసుకి ఆ నంబర్ అడ్డు కాదని నిరూపించిన వ్యక్తి మన రావు గారు. ఇందుకు ఒక చక్కని ఉదాహరణ, 12 సంవత్సరాల క్రితమే పదవి విరమణ చేసినప్పటికీ పదవిలో ఉన్నంత కాలం ఉద్యోగం పట్ల తనకున్న కమిట్మెంట్ కి సిన్సియారిటీకి గవర్నమెంట్ వారు సైతం సలాం కొట్టి మీలాంటి వారి సేవలు మాకు ఇంకా ఇంకా కావాలి అంటూ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆయనను విడిచిపెట్టలేదు. రిటైర్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 12 సంవత్సరాలుగా తన సేవలను వినియోగించుకుంటూనే ఉన్నారు. వారి మాట కాదనలేక సేవ చేస్తున్నారో, శక్తి ఉన్నంత కాలం చేద్దాం అనుకుంటున్నారో, మరి ఇతర కారణము వారికి తెలియాలి, మనం వారినే అడగాలి. ఏది ఏమైనా శేషగిరిరావు గారు తన జీవితంలో సాధించిన ఘనతలకు విజయాలకు మూల కారణం తనలో సగమైన ఈ విజయమ్మ గారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. అది ఎవరు కాదనలేని నిజం. వీరి సంసారం ఇలానే సజావుగా సాగిపోతూ ఇక 5 సంవత్సరాల తర్వాత 50వ పెళ్లి రోజు వేడుకలు, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, అలాగే తదుపరి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరుపుకోవాలని మనం అందరం మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆదర్శమైన ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. మన కరతాళ ఆశీర్వచనం కార్యక్రమంతో ముగుస్తుంది. తర్వాత ఆనందగా, నా పేరు ఆనంద, ఆయన పేరు ఆనందే, వేదం చదువుకునేందుకు పురోహితుగా ఆనందరావు పేరు, సింగర్ గా ఆనంద్ గారు కూడా తర్వాత సింగర్ ప్రారంభిస్తారు. ఆయన కూడా
ఈ దంపతులు ఇరువురు ఈరోజు ఎంత చక్కగా మన ముందుకు విచ్చేసి వారి ఆశీస్సులు తెలియజేస్తూ మీ శుభాకాంక్షలు అందుకుంటూ ఉన్నారు. చూస్తుంటే ముచ్చటేస్తోంది. వారిని చూడగానే ఒక మంచి పాట ఇమీడియట్గా పాడాలనిపిస్తుంది. చక్కని దగ్గరికి వెళ్దాం అని నమ్మకంగా వచ్చి లబ్ధి పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు మన భర్తలు, నా భార్య చాలా అందంగా ఉంటుందన్న 45వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి ఆదర్శ దంపతుల పెళ్లి వేడుక ఈ సందర్భాన అత్యంత ముఖ్యమైన తరుణం కేక్ కటింగ్ కార్యక్రమం అందరి సమక్షంలో జరుగుతుంది. కేక్ కట్ చేస్తూ ఉన్నారు. చక్కగా మనం అందరం కంగ్రాచులేషన్స్ వాళ్ళకి తెలియజేద్దాం. ఈ వేడుక సందర్భంగా wedding anniversary respected couple Jeshagiri Rao garu, Vijayalakshmi garu. చప్పట్లు కొట్టి మీ ఆనందాన్ని వ్యక్తం చేయొచ్చు. స్టేజ్ మీదకి ఒక్కసారిగా అందరూ రాని అవసరం లేదు. విజయలక్ష్మి గారు ఉన్నారు కదా ఈరోజు ఈ పెళ్లి వేడుకలో. వధువు మన విజయలక్ష్మి గారి ఫ్రెండ్స్, స్నేహితురాలు ఇక్కడ వచ్చారు. ఆవిడ పేరు కూడా విజయలక్ష్మి. మలక్పేట ఆంటీగా ఫేమస్, ఫలక్నుమా దాస్ ఎంత ఫేమస్, మలక్పేట ఆంటీగా ఫేమస్ విజయలక్ష్మి గారు. చాలా సంతోషం. విజయలక్ష్మి గారు, మీరైనా మైక్ లో మాట్లాడతారా? మీ ఫ్రెండ్షిప్ ఇప్పటి నుంచి ఉంది, చిన్ననాటి కాలేజ్ డేస్ ఫ్రెండ్షిప్. ఒకసారి ఇలా వస్తారా? నేనైనా ఒక అమ్మాయి మేడం గారు అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు యాక్టివిటీలో. డైనమిక్ రైట్, బాగుంది. సో శ్వేత గారు మమ్మల్ని డిసప్పాయింట్ చేసేసారు. అంటే ఇందాక అనౌన్స్ చేశాం కదా, మమ్మల్ని డిసప్పాయింట్ చేయకండి.